హలో ఆల్! వెల్కమ్ టు మై ఛానల్ 'నా కథల సంపుటి'. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 మంత్స్ అయిపోతుందనమాట. కానీ ఇంతవరకు ఒక్క లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేయలేదు. ఎందుకో చాలా సెల్ఫ్ డౌట్ అండ్ హెసిటేషన్. సో, అయన్నీ పక్కన పెట్టేసి చాలా ధైర్యం కూడబెట్టుకొని ఫస్ట్ టైం కెమెరా ముందుకొచ్చి మాట్లాడేస్తున్నాననమాట. సో, లెట్ మీ క్విక్లీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐయామ్ గాయత్రి. ఐయామ్ 24 ఇయర్ ఓల్డ్ వర్కింగ్ వుమెన్. ఐయామ్ ఫ్రమ్ తిరుపతి అండ్ నేనిప్పుడు ప్రెజెంట్ అయితే బెంగుళూరులో వర్క్ చేస్తున్నాను. సో, ఎవర్ సిన్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ బెంగుళూరు, ఐ స్టార్టెడ్ ఎక్స్‌ప్లోరింగ్ న్యూ ప్లేసెస్, పీపుల్ అండ్ డిఫరెంట్ కల్చర్స్. బికాస్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పీపుల్ వస్తుంటారు. వాళ్ళతో అంతా మాట్లాడితే చాలా కొత్త విషయాలన్నీ తెలుస్తుంటాయి. అండ్ డిఫరెంట్ ప్లేసెస్‌కి ట్రావెల్ చేస్తే అక్కడ కొన్ని డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత ఐ థాట్ లైక్ వై నాట్ ఇవన్నీ ఎందుకు స్టోర్ చేసుకోకూడదు ఒక దగ్గర మెమరీ లాగా అని చెప్పి. సో, దాంతోనే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో, అలాగా నాకు ట్రావెలింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. ఈ ప్రాసెస్‌లో నాకు పాసిబిలిటీ ఉన్న కొన్ని ప్లేసెస్‌ని నేను ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. కొన్ని సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, కొన్ని నార్తర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో. సో, అలాగా రీసెంట్‌లీ మేము ఒక 3 మంత్స్ బ్యాక్ కేదార్‌నాథ్ అండ్ బద్రీనాథ్ యాత్ర చేశామనమాట. సో, అప్పటినుంచి నేను అన్ని ప్రాపర్‌గా వీడియోస్ తీసుకుంటూ డాక్యుమెంట్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాను. సో, ఇది నేను ఒక సీరీస్ ఆఫ్ వీడియోస్ లాగా ప్లాన్ చేసుకున్నాను. లైక్ ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క వీడియో. బికాస్ మేము ఆ ప్లేసెస్‌తో పాటు ఫ్యూ అదర్ ప్లేసెస్ కూడా ప్లాన్ చేసుకున్నాం. అది కూడా బడ్జెట్‌లో. మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం. సో, మేము అనుకున్నట్టే అయ్యిందా అక్కడ? లేకపోతే అక్కడ ఏమైనా బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాయా? లేకపోతే అక్కడ మాకేమన్నా కొత్త విషయాలు తెలిసాయా? సో, ఇవన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎలానో చాలా దూరం వెళ్తున్నాం కదా అని చెప్పి రిటర్న్ వచ్చేటప్పుడు పనిలో పనిగా ఇంకొన్ని అదర్ ప్లేసెస్ కూడా మేము కవర్ చేద్దామని అనుకున్నాము. సో, అలా కంప్లీట్‌గా మేము ఒక 16 డేస్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. సో, ఫస్ట్ అయితే మేము ఎలక్ట్రానిక్ సిటీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. యాత్రకు బయలుదేరేటప్పుడు రాకాలాలు, యమగండాలు చూసుకొని బయలుదేరడం వల్ల ఆల్మోస్ట్ మేము ట్రైన్ మిస్ అయిపోయినంత పనయింది. కానీ ఫైనల్‌గా లాస్ట్ మినిట్‌లో ట్రైన్ అయితే క్యాచ్ చేసేసామనమాట. సో, మేము 2 మెట్రోలు మారి ఇక్కడ నుంచి యశ్వంత్‌పూర్ జంక్షన్‌కెళ్ళాము. ఆ టైం బాగుండడం వల్ల ఆ రోజు కరెక్ట్‌గా ఒక 10 మినిట్స్ ట్రైన్ డిలే అయిందనమాట. సో, అట్లా స్టంట్లేసి ఫైనల్‌గా రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాము. బడ్జెట్‌లో ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు ట్రాన్స్‌పోర్ట్‌కి రైల్వేసే బెస్ట్ ఆప్షన్ అనమాట. మాకు అరౌండ్ ₹1000 పడింది టికెట్ బెంగుళూరు టు ఢిల్లీకెళ్ళడానికి. అసలు స్లీపర్ క్లాస్‌లో వెళ్తున్నాం అనంగానే అందరూ ఒకటే వార్న్ చేశారు. అంత దూరం వెళ్తున్నాం అది కూడా నార్త్ ఇండియాకి ట్రావెల్ చేసేటప్పుడు స్లీపర్ క్లాసెస్ అంత నీట్‌గా ఉండవు అని చెప్పి. బట్ ఫైనల్లీ మాకైతే ఎటువంటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ లేకుండా మేము సేఫ్‌గానే జాగ్రత్తగానే ఢిల్లీ రీచ్ అయిపోయామనమాట. అరౌండ్ 41 అవర్స్ పట్టింది మాకు ఢిల్లీ రీచ్ అవ్వడానికి బెంగుళూరు నుంచి. అండ్ ఫుడ్ విషయానికొస్తే మేమిక్కడి నుంచెళ్ళేటప్పుడు మేము ట్రైన్‌లో ఫుడ్ అవాయిడ్ చేద్దాం అనుకున్నాం. సో, మేము ఇంటి దగ్గర నుంచే మేము పీజీ నుంచే ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొనెళ్ళాం. సో, 2 డేస్‌కి సరిపడా ఫుడ్ అంతా లైక్ లెమన్ రైస్, కర్డ్ రైస్ అండ్ చపాతీ, పొడి అండ్ పికిల్స్ అండ్ కొన్ని స్నాక్స్ అన్నీ ప్యాక్ చేసుకొని ట్రావెలింగ్ జర్నీ స్టార్ట్ చేశామనమాట. బడ్జెట్‌లో ట్రావెలింగ్ అయిన తర్వాత చాలా విషయాల్లో అడ్జస్ట్ అవ్వాల్సొస్తుంది. నాకైతే అది ట్రైన్‌లోని వాష్‌రూమ్స్‌తో వచ్చేదనమాట. నాకస్సలు ఇష్టం లేదు ఆ వాష్‌రూమ్ యూజ్ చేసుకోవడం. సో, నేనేం చేసేదాన్నంటే పెద్ద పెద్ద స్టేషన్స్‌లో ఎప్పుడైతే ఆపేవాళ్ళు మేము చార్ట్ ఫాలో అవుతుంటాం కదా! ఎక్కడెక్కడ వేర్ ఇస్ మై ట్రైన్‌లో ఎక్కడెక్కడ ఎన్నేసి మినిట్స్ ఆపుతుందో, సో, ఆ పర్టిక్యులర్ టైమ్ చూసుకొని ఆ పర్టిక్యులర్ స్టేషన్‌లోనే వాష్‌రూమ్స్ యూజ్ చేసుకునేదాన్ననమాట. ఆల్మోస్ట్ ట్రెజర్ హంట్ గేమ్ ఆడిన ఫీలింగ్ వచ్చేదనమాట. వై? బికాజ్ 10 మినిట్స్ ఆపుతుంది అనంగానే 10 మినిట్స్‌లో వాష్‌రూమ్స్ ఎక్కడైనా వెతుక్కొని, యూజ్ చేసుకొని తర్వాత మళ్ళీ టైంకొచ్చి ట్రైన్ క్యాచ్ చేయడం అదో పెద్ద స్టంట్ అయిపోయేది. 41 అవర్స్ ఆఫ్ జర్నీ అంటే మామూలు విషయం కాదు. అండ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ మనకు సిగ్నల్స్ కూడా ఎక్కడ దొరకవు. సో, ముందుగానే డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటే ఏమైనా మూవీస్ అండ్ సీరీస్ కొంచెం టైమ్ పాస్ అయిపోద్ది. సో, అలా మేము ఒక 2 సన్‌రైజ్‌లు, 2 సన్‌సెట్‌లు, కొద్దిసేపు పాటలు, కొద్దిసేపు మూవీస్ అండ్ కొద్దిసేపు ముచ్చట్లు చేసుకుంటూ ఫైనల్‌గా ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాము. సో, ఢిల్లీలో ఒక రోజంతా ఏం చూసాము, తర్వాత మా ట్రావెలింగ్ అంతా ఎలా నడిచిందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో, ఇదే ఈ సీరీస్‌లో ఫస్ట్ వీడియో అన్నమాట. సో, ఫస్ట్ వీడియో అలా ఎండ్ చేస్తున్నాననమాట. సో, ఇఫ్ ఏమైనా సజెషన్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇయ్యాలనుకున్నా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. బాయ్ బాయ్.